నా మావని ఎప్పుడు కనిపెట్టి తీసుకొస్తారయ్యా? అతి త్వరలోనే కనిపెట్టి తీసుకొస్తాను. లాయర్ దగ్గర పరువు పోగొట్టుకోవడమే అలవాటైపోయింది కదా. మీ వల్ల కోర్టులో మేము అవమానపడాలా? లేదు సార్, అది ఒక ట్రైబల్ అమ్మాయిని హైకోర్టు దాకా రానిచ్చారంటే మీకంతా ఎందుకే పోలీసు ఉద్యోగం? మర్యాదగా చెప్పండి, ఇంకేదైనా దొంగ కేసులో వాళ్ళని రిమాండ్ చేశారా? అయ్యా అదేం లేదయ్యా, వాళ్ళు తప్పించిపోయారు. రాత్రి టైము, సాక్ష్యాలు ఏవీ లేవయ్యా. ఇది నేను జడ్జి దగ్గర చెప్పాను అనుకో, నీకు ఎవడో లాయర్ పట్టా ఇచ్చాడని అంటాడు. సారీ సార్. కోర్టులో మనం తల వంచితే గవర్నమెంటే తలదించుకున్నట్టు. ఎస్ సార్. ఆ కేసు ఫైల్ ఎక్కడ? ఇక ఈ కేసులో నేనే హాజరవుతాను. కోర్టు పత్రికలని మీ వల్ల మా పరువు పోతోంది. ఊరిని పోలీసుల్ని పగ చేసుకుని నువ్వు బతకగలవా? వంటానికి గూడు తినడానికి కూడు పెడితే పొగరి కొట్టుకు చస్తున్నారా? ఆ 4 గుడిసెలు తగలెట్టడానికి ఎంత టైం పట్టుద్ది? మర్యాదగా వెళ్ళి కేసు వాపస్ తీసుకునే దారి చూడండి. లచ్చి జాగ్రత్త కూర్చో. అలాగే మా. చిన్నతల్లిని మాట్లాడుతున్నానయ్యా. మీరు ఫోన్ పక్కనే ఉండండి, సార్ పిలుస్తారు. అలాగే అయ్యా. మళ్ళీ ఫోన్ చేస్తానన్నారండి. సరేనమ్మా. ఏయ్, నిన్న ఎస్ఐ గారు తీసుకురామన్నారు, రా. వకీలు గారు చెప్పకుండా నేను ఎక్కడికి రాను. నువ్వు ఈ కేసు వాపస్ తీసుకోలేదంటే నా ఉద్యోగం పోతుందమ్మా, నా కుటుంబం అంతా నడి రోడ్లో పడిపోతుంది. ఇలా చూడు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. కేసు వాపస్ తీసుకో, నీ మొగుడిని త్వరగానే కనిపెట్టి అప్పగిస్తాం. ఏదైనా ఉంటే వకీలు గారితో మాట్లాడుకోండి. కొట్టారంటే పళ్ళు రాల్తాయి. పోలీసు వాళ్ళు ఇంత బతిమాలుతుంటే బెట్టి చేస్తున్నావు నువ్వు. చట్టం గురించి మాట్లాడతావు నువ్వు. నీ వాళ్ళు ఈ ఊళ్ళోనే బతకలేరు, ఏమీ లేకుండా చేసేస్తాను. ఇందులో సంతకం పెట్టకుండా నువ్వు ఎక్కడికి కదలేవు. అన్ని వేళల్లో ఆ లాయర్ నీకు భద్రత కల్పిస్తాడా? హలో, డీజీపీని మాట్లాడుతున్నానయ్యా. సార్ నమస్కారం సార్. అయ్యా డీజీపీ గారు. అయ్యా నమస్కారం అయ్యా. చిన్న తల్లి అనే ఆవిడ స్టేషన్ లో ఉందా? అయ్యా ఓ చిన్న ఎంక్వైరీ కోసం చెప్పు తీసుకు కొడతాను. నా దగ్గర ఆటలాడుతున్నావా? హైకోర్టులో నన్ను కెలుకుతున్నా. వదిలేండి అయ్యా, వదిలేండి. ఇప్పుడే పంపిస్తాను. ఆవిడ్ని పోలీస్ జీపులో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టు, లేదంటే అందరూ అరెస్ట్ అవుతారు. అయ్యా అలాగనయ్యా. అమ్మా, నీకేనమ్మా ఫోను? రామా రామా. కూతురిని అట్టుకెళ్ళిపోయారయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి పో, నేను చూసుకుంటాను. అలాగే.
ఎస్ మై లార్డ్. అమ్మా అరే ఉండమ్మా ఏమ్మా ఆగమ్మా బండికమ్మా ఇప్పుడు వెళ్దాం అమ్మా నేను ఇంట్లో వెళ్ళమని చెప్పారమ్మా ఇంట్లో వెళ్ళమమ్మా అడరానయ్యా. సార్ ఇలా రండి సార్. ఏంటి సార్ సమస్య? ఆమె ఇంట్లో దింపమని డీజీపీ గారు ఆర్డర్ సార్. 10:30కే అవును సార్, వెళ్దాం సార్. నేను అపీర్ అవుతున్నానని జడ్జెస్కి ఇన్ఫార్మ్ చేశాను. చేసాం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ 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 మార్నింగ్ సార్. నమస్కారం. నమస్కారం. Good morning. How are you, sir? ఐఎమ్ ఫైన్ మై లార్డ్స్, థ్యాంక్ యూ. చిన్నతల్లి పోలీసుల వల్ల నీకేమీ ఇబ్బంది కలగలేదుగా? లేదండి అయ్యా. గుడ్. హెచ్సిపి 711 రెస్పాండెంట్ అడ్వకేట్ జనరల్. మై లార్డ్స్, ఐ వుడ్ లైక్ టు కాల్ ద విట్నెస్ ధనశేఖర్, టీ షాప్ పర్సన్. మీరు ఏదైతే చూశారో అది కోర్టుకి చెప్పండి. కొట్టుకు ముగ్గురు వచ్చారు. టీ తాగారు సార్. కొద్దిసేపు ఉన్నారు సార్. కొట్టు ముందు కేరళ లారీ వచ్చి ఆగింది. అందులో వెళ్ళిపోయారు సార్. మై లార్డ్స్, గవర్నమెంట్ తరఫు నుంచి ముఖ్యమైన సాక్షులను విచారించడానికి హానరబుల్ జడ్జెస్ అనుమతించాలి. ముందు అనుమతి తీసుకోలేదే. ఎవరా సాక్షి? వరదరాజులు, రైస్ మిల్ ఓనర్. నిన్నే మాకు ఈ విషయం తెలిసింది. చాలా ముఖ్యమైన సాక్షి మై లార్డ్స్. Mr. Chandru, any objection? నో మై లార్డ్స్. AG, you may proceed. విట్నెస్ నంబర్ 5 Thank you, madam. మిస్టర్ వరదరాజులు. మీకు తెలిసిన విషయాన్ని కోర్టుకు అలాగే చెప్పండి. ఆ రోజు మిల్లు నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ వచ్చింది. హలో అయ్యా, సాంబయ్యని మాట్లాడుతున్నానయ్యా. రేయ్, ఎక్కడున్నావురా? అయ్యా, పోలీసుల నుంచి తప్పించుకొని వేరే ఊరికి వచ్చామయ్యా. మేం బాగున్నామయ్యా. పరిస్థితి మారితే తిరిగి రేయ్, వచ్చాం. అది సర్లే కానీ ఎక్కడున్నావురా? మా ఇళ్లలో చెప్పండి అయ్యా. హలో, మా మిల్లులో పనిచేసే సాంబయ్యే నాతో ఫోన్లో మాట్లాడాడు. ఫోన్లో మాట్లాడింది సాంబయ్య అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? సార్, 10 ఏళ్లుగా వాడు మా దగ్గర పనిచేస్తున్నాడు. వాడి గొంతు నాకు తెలియదా సార్? That's all, my lords. This is just another political stunt. ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం అంతే. మీరు ఎందుకని పోలీసులకు ముందుగా చెప్పలేదు? సార్, పోలీసులు నన్ను నిన్నే అడిగారు. మరి వాళ్ళ కుటుంబాలకు కూడా చెప్పుండాల్సింది కదా. మై లార్డ్స్, ప్రభుత్వం తరఫు నుంచి మరో అబద్ధం చెప్పానుగా, ఆ రోజునే 3 కుటుంబాలతోనూ చెప్పానుగా. మీరు కావాలంటే చిన్నతల్లిని అడిగి చూడండి. ఏజీ ఒకే ఒక్క విట్నెస్తో కేసును ఎలా ముగించేశారు చూసారా? చిన్న తల్లికి రాజన్ ఎక్కడ ఉన్నాడో బాగా తెలుసు. ఏదో ఒక దురుద్దేశంతోనే ఈ కేసు ఫైల్ చేశారు. ఆవిడ పాపం ట్రైబల్ ఉమెన్, షీఈ్ ఇన్నసెంట్. ప్రభుత్వం దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోవచ్చని ఎవరో ఆవిడ్ని తప్పుగా గైడ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఈ కమ్యూనిటీలో చాలామంది హ్యాబిచువల్ అఫెండర్స్ తమిళనాడు, కేరళ అని వెళ్ళి హైడ్ అయిపోతారు. వుడ్ యు ప్లీజ్ సబ్మిట్ దిస్ డాక్యుమెంట్స్? పోలీసులు వాళ్ళని తీవ్రంగా వెతుకుతున్నారు. సో ద కోర్ట్ కెన్ డిస్మిస్ దిస్ కేస్. మై లార్డ్స్, నాకు ఇంకో అవకాశం కావాలి. రాజన్న పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నాడని ఏజీ ఆఫీస్ బియాండ్ డౌట్ ప్రూవ్ చేసింది. ఇంకెందుకు టైం కావాలి? మై లార్డ్స్, ఉన్నట్టుండి సాక్షిని క్రాస్ చేయమని చెప్తే అలా? ఇది న్యాయమైన కోరిక. న్యాయస్థానం ఒప్పుకొని తీరాల్సిందే. ఓకే, టైం గ్రాంటెడ్. థ్యాంక్ యూ మై లార్డ్స్. ఐటమ్ నంబర్ 2 సిఎంపి. సాక్ష్యాలు, ఆధారాలు ఇవేవి లేకపోయినా కూడా కనీసం మీ దగ్గర నిజం ఉందనుకున్నాను. నా తప్పే. అందరి ముందు వెధవలా నిల్చున్నాను. నా తప్పే. ఎందుకు నిజాన్ని దాచావు? అడుగుతుంటే అలా మౌనంగా నిల్చుంటావే, చెప్పు. నేనే చెప్పొద్దని చెప్పాను.
ఫోన్ కాల్ గురించి తెలిసిన తర్వాత ఏ లాయరు కేసు తీసుకోలేదు, అందుకే మీతో చెప్పలేదు. ఇకపై నేను ఈ కేసు వాదించట్లేదు. వేరే వకీల్ని చూసుకోండి. ఇక మీరు వెళ్ళొచ్చు. కోప్పడకుండా నేను చెప్పేది కాస్త వినండి ప్లీజ్. సాంబయ్య ఫోన్ చేయడానికి ఛాన్సే లేదు. రైస్ మిల్ వర్కర్స్కి నేను పాఠాలు చెప్పేదాన్ని. సాంబయ్యకి కాదు, వీళ్ళెవరికి అంకెలు రాయడం చదవడం తెలీదు. సాంబయ్య, అవెన్ని మూటలు వడ్లవుతాయో చెప్పు. అవి 8 మూటలు అవుతాయి టీచర్. ఇందులో ఏ అంకె 8? తెలియదు టీచర్. తెలియలేదా? ఇదే 8. అర్థమైందా? అది ఎస్టీడీ కోడ్ వేసి కాల్ చేయడానికి అవకాశమే లేదు. ప్లీజ్. ఏ తేదీలో ఫోన్ వచ్చిందని చెప్పాడు రైస్ మిల్ ఓనర్? ఆ మాసంలో పౌర్ణమికి ముందు రోజు అయ్యా. మీరు అడిగిన ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వరదరాజు రైస్ మిల్ తెలుసా? ఓ అలాగా. వాళ్ళ ఇల్లు ఎక్కడ? సీతాపురంలోనా? ఏం లేదు, దీపావళికి స్వీట్ పంపిద్దామని అడిగాను. ఓకే, అడ్రస్ ఉందో వస్తాను. థ్యాంక్స్. హలో, వరదరాజు రైస్ మిల్ తెలుసా? లేదండి, మన లోడ్ వచ్చింది, చెక్ చేశాను. ఇంకేం లేదు, థ్యాంక్స్. 241. హలో, వరదరాజు రైస్ మిల్ నుంచి మాట్లాడుతున్నా. ఈ నెంబర్ നിങ്ങൾ എന്തേ പറയുന്നേ? ఎస్టీడీ. ഇത് കേരള. కేరళనా? ആ, కేరళలో ఎక్కడ? എന്താ? కేరళలో ఎవిడే? അത് പിന്നെ ഇവിടെ മൂന്നാർ എന്ന് പറയുന്ന സ്ഥലമാണ് സർ. നിങ്ങളുടെ പേര്? എന്റെ പേര് രാജേഷ്. రాజేష్. ആ, ఓకే. എന്താ സാറേ കാര്യം? ఏం లేదు, మళ్ళీ మాట్లాడతాను. ఓకే. మిత్ర, అన్ని కాల్స్ చెక్ చేశాను. కేరళ పబ్లిక్ బూత్ నుంచి ఒక కాల్ వచ్చింది. నేరుగా వెళ్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. సినతల్లి అంత దూరం రాగలదా? ఎక్కడికైనా సరే వస్తాను సార్. మీకేమైనా కనబడ్డారా? స్టేటే కేరళ, కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు తెలుగు తమిళ వాళ్ళేనండి. లేదు, వాళ్ళు ఈ ఎస్టడీ బూత్ నుండే మాట్లాడారు. ఒక నెల క్రితం ఆలోచించి చెప్పన్నా.